హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బిగినర్స్కి సులభంగా అర్థమయ్యేలాగా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపించబోతున్నాను. టైలరింగ్ నేర్చుకున్న కొత్త వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు చివరి వరకు చూస్తే రౌండ్ నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కట్ చేయడం నేర్చుకుంటారు. హలో ఫ్రెండ్స్, మనకి ముందుగా బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే ఏ సైజ్ వారైనా సరే 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎందుకంటే అతుకులు ఎక్కువ పడకుండా ఉంటుంది. సన్నగా ఉన్నా సరే మీరు 1 మీటర్ తీసుకోండి. కొత్తగా బిగినర్స్ కోసం నేను ఇది చెప్తున్నాను. మీ దగ్గర ఏ బ్లౌజ్ సెట్ అవట్లా, ఆది బ్లౌజ్ ఒకటి లూజ్ ఉంది, టైట్ ఉందంటే బాడీ మెజర్మెంట్స్తో తీసుకోండి. అది మీ నడుము కొలతను బట్టి మొత్తం బ్లౌజ్ మొత్తం ఎలా కట్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మెయిన్ మనకు కావాల్సింది బ్లౌజ్ పీస్. నేను ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ బిగినర్స్ అప్పుడే లైనింగ్ కట్ చేయలేరు కదా, కంపల్సరీ కావాల్సింది మనకి బ్లౌజ్ పీస్ ఒకటి. ప్లెయిన్ అయినా పర్లేదు, కాటన్ ఏదైనా పర్లేదు. సిజర్ కావాలి, టేపు. మీ దగ్గర మార్కర్ ఉంటే ఓకే, లేకపోతే ఇటువంటి చాక్ పీస్ కానీ కలర్ చాక్ పీస్ ఏదైనా సరే మన దగ్గర మార్కింగ్ చేసుకోవడానికి ఒకటి ఉంచుకోండి. లైట్గా ఐరన్ చేసి 2 హోల్డింగ్స్ మీద ఇలా పరుచుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ మనం ఈ ప్లెయిన్ బ్లౌజ్ని ఇలా 2 ఫోల్డింగ్స్గా వేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఓపెన్స్ మాత్రం ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ 2 ఎడ్జెస్ ఈక్వల్గా ఉన్నాయో చూసుకోండి. కింద ఎడ్జెస్లో ఈక్వల్గా లేకపోతే కట్ చేసుకోవాలి. మనం ఈక్వల్గా ఉంటే కటింగ్ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను ఈక్వల్గా ఉంది కాబట్టి కట్ చేసుకోవట్లేదు. మనం ఖర్చు కోసం ఒక పావించు మనం ఎక్స్ట్రా లైన్ ఇలా కింద అనేది మనం గీసుకొని వదలాలన్నమాట. మనకి ఇక్కడ నడుం బెల్ట్ వేసుకుంటాం కదా అతుకు, దానికోసం. బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. మనం బ్లౌజ్ లెంత్కో ముందు మనం అసలు ఇది ఏ సైజు బ్లౌజు, ఇది నడుము వచ్చి 29, అంటే 30 కంటే చిన్నవన్నీ లోపన్నీ చిన్న బ్లౌజెస్. 30 కంటే ఎక్కువ ఉన్నాయి పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్. మనకి నడుము మెజర్మెంట్ని బట్టి నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనే చెప్తున్నా. మీ నడుము ఎంత ఉంటే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. 29 మనకు కావాల్సింది. నేను నడుముని బట్టి ఎలా కట్ చేయాలనే చెప్తున్నాను. 29 ఉంది కదా, 29లో 4వ భాగం అంటే ఇలా టేప్ ఫోల్డ్ చేయండి. $14.5 వచ్చింది. హాఫ్ దీంట్లో సగం 4వ భాగం 7.5. ఈ 7.5కు ఒక మార్కింగ్ చేసుకోగా డాట్స్, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం 1.35 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఈ నడుము కొలత ఆధారంగా మనం చెస్ట్ కొలత కూడా తీసుకోవాలి. ఈ నడుము కొలతను బట్టి చెస్ట్ కొలత కూడా తీసుకోవచ్చు. మన దగ్గర ఏది సెట్ అవ్వట్లా, బ్లౌజ్ ఏది మనకి ఎవరు సరిగ్గా స్టిచ్ చేయట్లేదు. మనం బాడీ మెజర్మెంట్తో నడుము ఓన్లీ ఈ నడుము కొలత ప్రకారం చెస్ట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు. ముందు హైట్ చూసుకుందాం, ఎంత కావాలి. ఈ ఖర్చు పావించి మనకి కుట్లో వెళ్ళిపోతుంది. 14 కావాలి బ్లౌజ్. 14కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఎంత నెక్ తీసుకోవాలి, చాలా మందికి సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ ఎక్కువ తీసుకుంటే మనకి జారిపోతూ ఉంటాయి భుజాలు. నెక్ ఎక్కువ తీసుకోకూడదు. అది మనం డీప్ నెక్ తీసుకున్నప్పుడు నెక్ 2 తీసుకోవాలి. మీడియం తీసుకుంటే 2.5 తీసుకోవాలి. లేదు హై నెక్ తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు 3 తీసుకోవాలి. నేనైతే నెక్ వచ్చి 8.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూసుకోండి, ఇది కుట్లోకి వెళ్ళిపోతుంది కదా మనకి జాయింట్లోకి. 8.5. ఎవరికి ఎంత పొడవు కావాలో అంత చూసుకోండి. ఇక్కడ ఇంకా మనకి తగ్గిద్ది అంటే 9 వస్తుంది మనకి. అందుకని పైన కుట్లోకి వెళ్ళేది కొంచెం పైన మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ అసలు నెక్ ఎంత తీసుకోవాలి, 2.5 లేదా 2.5. నేనైతే 2.5 తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి 3, 2.5 తీసుకోవచ్చు. నెక్ చిన్నదే కాబట్టి 2.5 తీసుకోవచ్చు. 2.5, 3 అంటే మొత్తం 5.5. ఇదే 5.5. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి. చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఎవరికైనా సరే చంక డౌను
6 తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో మన స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి కట్ చేసి ఇది 1 ఇంచ్ మాత్రమే తీసుకోండి. బిగ్ సైజ్ అయితే 1.5 1.5 అలా తీసుకోవాలి. 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి. నడుము లూజ్కి ఇప్పుడు నడుము లూజ్ 29 + 4 33. మనకి 33 నడుము 33లో 4వ భాగం చూడండి టేప్తో తీసుకున్నా ఇలా 33 చూసారు కదా 33. దీంట్లో 6.5 వచ్చింది. దీంట్లో మళ్ళీ హాఫ్ తీసుకున్నాం. టేప్ని 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ వచ్చిన హాఫ్లో నుంచి మళ్ళీ ఇంకో పావు తీసుకోవాలి. ఇప్పుడు 8.5 వచ్చింది మనకి. ఎవరికైనా సరే చిన్న సైజ్ బ్లౌజు ఇది నడుము కొలత ఎంత వచ్చిందో 29కి 4 యాడ్ చేసాం అంటే 33. 33లో 4వ భాగం 8.25 8.5. ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఈ చంక లూజు ఎంత కావాలి. నడుము లూజ్ ఎంతైతే ఉందో ఈ చంక లూజు కూడా అంతే ఉంటుంది. నడుము లూజు మనకి ఎంత ఈ 7.25 అంటే 7.5 అనమాట. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. 7.5 కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందాం. టేప్ ఇలా పెట్టి కరెక్ట్గా ఒక పాయింట్ తగ్గింది అంటే మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టు వేసాక ఇలా వెళ్తుంది కదా, ఇలా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. 7.5 మీద ఒక గీత లోపలికి వచ్చింది అంటే 7.25 చంక డౌన్ మనకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనం కట్ చేసుకుంటాం. ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా 7.25 7.5 వచ్చినా పర్వాలేదు. మనకి టైట్ అయితే ప్రాబ్లం కానీ లూజ్ అయితే కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చింది మనకి ఇక్కడికి. ఇది ఇలా వస్తే కరెక్ట్ మెజర్మెంట్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది మనం చూసుకుందాం. మొత్తం చూద్దాం. ఇప్పుడు 9.5 వచ్చింది. ఇది చేతికి కట్ చేసేటప్పుడు హ్యాండ్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ రాసుకోండి. 9.5కి 1 ఇంచ్ 9.5 వచ్చింది ఇక్కడ వరకు మనకి అంటే 1 ఇంచ్ మైనస్ చేయండి అంటే 8.5. ఇది హ్యాండ్ కొలతకి గుర్తుంటుంది అనమాట. ఇక్కడ రాసుకుంటే లేకపోతే మర్చిపోతాం. 8.5 దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే కొలత వచ్చిందో దానికి 1 ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. నెక్ చెప్పలేదు కదా, నెక్ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్ కనపడుతుంది కదా, 3 ఇంచెస్. అనేది ఇలా తీసాం. బ్యాక్ డాట్స్ మనం మార్కింగ్ చేసుకున్న సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో డాట్ పెట్టి ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పైకి మీ దగ్గర ఇలాంటి మార్కర్ ఉంటే మార్కింగ్ చేసుకోండి. లేదా అవతల మామూలుగా మనం డ్రా చేసేసుకోవచ్చు. లేదా ఇలా కటింగ్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. దీన్ని మార్కింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. అంటే మార్కర్ ఉంటే మీ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ ఇచ్చుకోండి. నెక్ చేసుకోవాలి కదా.
బ్యాక్ పార్ట్ అర్థమైందని అనుకుంటున్నానండి. అలా డౌట్ ఉంటే మీకు నా కామెంట్లో చేయండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో బ్యాక్ పార్ట్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కావాల్సిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. శారీ ప్రీ ప్లీటింగ్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అది ఎవరైనా కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.